మీరు నన్ను క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే 6:30 7 సభ జరగాలి. కానీ ట్రాఫిక్, పక్కన క్యాండిడేట్ ఇంకో చోట మీటింగు, అసలు మొత్తం ఇరుక్కుపోయాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి లేట్ అయింది. అయినా విడిచిపెట్టలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు నడిచేళ్ళి చూద్దాం, ఒక్కొక్క కొట్టు మెత్తెక్కుదాం, సమస్యలు ఏంటో తెలుసుకుందాం, మా నవీన్ యాదవ్కి ఓటు వేస్తారా లేదా అడుగుదామని మొత్తం అన్ని కొట్లు ఎక్కి దిగాను నేను. కానీ ప్రతి కొట్లో వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? నేను నవీన్ యాదవ్కి వేస్తాం, మీరేం డౌట్ పెట్టుకోక్కర్లేదు. యువకుడు ఎప్పుడు నియోజకవర్గంలోనే ఉంటుంటాడు. 2 సార్లు ఓడిపోయినా తను అలసిపోలేదు, మా కూడానే ఉన్నాడు. ఏ కార్యక్రమం అయినా, పెళ్ళిళ్ళైనా, ఏ ఫంక్షన్స్కైనా వస్తుంటాడు అని నేను చాలా విన్నాను నేను. అవునా కాదా? మరి మీ మధ్య నుండే బిడ్డ, బీసీ బిడ్డ, ఆ బిడ్డని గెలిపించుకుంటే ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది, మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మీకు ఏ పనులు కావాలంటే చేసుకోవచ్చు కదా. నేను ఎందుకు అంటున్నానంటే ఆవేశంతో కాదు, ఆలోచన ముఖ్యం. ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ ఏం చేశాడో, ఏ రకంగా దోపిడీ చేశాడో మీకు అందరికీ తెలుసు. ఏం చేశాడు? కుక్కల చెప్పిన విస్తరాకుల్లాగా ఈ రాష్ట్రాన్ని పిక్కు 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 తిన్నారు ఎంటైర్ ఫ్యామిలీ. సిగ్గుందా కేసీఆర్ అని అడుగుతున్నాను నేను. నిన్ను తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి చేస్తే నువ్వేం చేయాలి? తెలంగాణ ఆర్థికం పెంచి అభివృద్ధి చేస్తుంటే తెలంగాణ బాగుండేది. కానీ నువ్వు ఆర్థికంగా నువ్వు బలపడ్డావు, నీ కొడుకు బలపడ్డాడు, నీ కూతురు బలపడ్డాడు, నీ అల్లుడు బలపడ్డాడు, నీ కుటుంబం బలపడింది. కానీ తెలంగాణకి అప్పు చేసి పెట్టావు, ప్రజలకు తెప్పలు తీసుకొచ్చావు. ఏమిటి ఇది? ఏమన్యాయం నేను అడుగుతున్నాను. ఇవాళ నేను నిజంగా మీకు నేను చెప్తున్నాను, 10 సంవత్సరాలు విసుగు చెందలేదా? మీకు అందరికీ తెలుసు కదా, కొత్తగా మేము చెప్పేది కాదు కదా. ఒక ఉద్యమ నాయకురాలుగా నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే నా రాష్ట్రం, నా రాష్ట్ర ప్రజలు నాకు ముఖ్యం. దాని తర్వాత నా పార్టీకి మేము గౌరవిస్తాను, కార్యకర్తలు గౌరవిస్తాను, మా హైకమాండ్ గౌరవిస్తాను, మా లీడర్ గౌరవిస్తా, మా ముఖ్యమంత్రి గారు గౌరవిస్తా, మా అక్క చెల్లెలు గౌరవిస్తా. కానీ ఒక ఉద్యమ నాయకురాలుగా నా బాధ, నా రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా ఉంటుందని ఎదురు చూస్తాను, కలలు కన్నాను. కానీ వాళ్ళ అప్పుల రాష్ట్రంగా ఉంది అంటే ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఆ రోజు కాంగ్రెస్ మరి తెలంగాణ ఇస్తే కేసీఆర్ మీద ప్రేమ ఎక్కువ నమ్మారు. కేసీఆర్ చేతిలో ఈ రాష్ట్రాన్ని పెట్టాడు అంటే దొంగ చేతిలో తెలంగాణ పెట్టాడు. ఏమైంది? 10 సంవత్సరాలు, 10 రోజులు కాదు, 10 సంవత్సరాలు సర్వనాశనం అయిపోయింది. ఇవాళ ఇంకా చాలా మాట్లాడాలి ఉంది నాకు, కానీ సమయం తక్కువ ఉంది. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, ఆవేశంతో తప్పుడు నిర్ణయం తీసుకోకూడదనే నేను మీకు చెప్తున్నాను. నేను ఇవాళ కేసీఆర్ ఫ్యామిలీ గురించి మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది? నాకు చెప్పాలి వాడు. ఎందుకంటే ఉద్యమ నాయకురాలుగా ప్రజలకి నాకు ఇది ఒక డిస్కషన్స్ అని నేను చెప్తున్నాను. కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ల్యాండ్ల గ్రాబింగ్, కొడుకు అదేంటి ఈ కార్ రేస్, దాంట్లో ప్రాబ్లం ల్యాండ్ గ్రాబింగ్, కూతురు లిక్కర్ స్కామ్, ల్యాండ్ గ్రాబింగ్, దాంట్లో ఆవిడి అల్లుడు ప్రాజెక్ట్ అని చెప్పి దాంట్లో కమిషన్లు, ల్యాండ్ గ్రాబింగ్, ఇంకొక అల్లుడు మొత్తం చెట్టులు నాటం, మొక్కలు నాటం, దాంట్లో కూడా 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు అని చెప్పి దాంట్లో మొత్తం డబ్బు తీసుకుని గుంజాడు, దాంట్లో ల్యాండ్ గ్రాబింగ్. ఈ నలుగురుని ఏమనాలి? బరి తెగించిన కుటుంబం అనాలి. బరి తెగించిన కుటుంబం. మీరు తెలంగాణకి అభివృద్ధి చేయడానికి వచ్చారా? దోచుకోవడానికి వచ్చారా? అంటే దోచుకోవడానికి వచ్చారు.